అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ ప్రజా వెల్ఫేర్ జాతీయ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా అయితే మాత్రం రావడం జరిగింది. ఇదే క్రమంలోనే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. దీని పట్ల ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి బీసీల పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో ఉన్నారని మనతో పాటు మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పరంగా చూసుకుంటే బీసీలకి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారంటే ఇది మన బడ్జెట్లో జరిగినటువంటి అంకెల గారడీ తప్పితే బీసీలకి ఎక్కువగా వాళ్ళు బడ్జెట్ కేటాయించలేదనేది ప్రగాఢంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే బలహీన వర్గాలు ఏ పర్సెంటేజ్ ఉన్నారు, టోటల్ 100లో 55% బీసీలు ఉన్నారు కదా. ఈ బీసీలకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, విద్యా ఉద్యోగాలు ఎంత కేటాయిస్తున్నారు, నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత కేటాయిస్తున్నారు, చదువుకున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఎంత కేటాయిస్తున్నారు, డివైడ్ చేసినట్టయితే బడ్జెట్లో బీసీలకి న్యాయం జరగలేదనేది అక్షర సత్యం. అంటే ప్రజెంట్ చూసుకుంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం బీసీకి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా కనిపించట్లేదా? అంటే గౌరవ ముఖ్యమంత్రి, అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి. అలాగే 2014లో రిజర్వేషన్స్లో కొన్ని వీటిల్లో ఆయన చెప్పడం వల్ల బీసీలందరూ కూడా దూరం అయ్యారు. ఆనాడు 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని రిజర్వేషన్స్ ఎస్సీల్లో పెడతాం, రజకులని చెప్పారు, కాపులకి బీసీ ట్యాగ్ ఇస్తామన్నారు. ఇలాంటి అనేక అంశాల మీద బీసీలు డిఫరెన్స్ మాట వాస్తవమే. కానీ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ బీసీలకు ఈ రాష్ట్రంలో పెద్దపీట వేస్తాము, రక్షణ చట్టం కల్పిస్తాము, 50 సంవత్సరాలకే ఎస్సీ బీసీకి పెన్షన్ కల్పిస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం వచ్చి ఫస్ట్ ఇయర్లోనే ఇవన్నీ చేస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. 50 సంవత్సరాల పెన్షన్ కానీ, రక్షణ చట్టం కానీ, విద్యార్థులకి 100% ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇలాంటి అంశాల మీద ఏమాత్రమైనా వెనక్కి తగ్గిందనుకోండి కూటమి ప్రభుత్వం, మరి బీసీలకు అన్యాయం చేసినట్టే. బీసీలకు రక్షణ చట్టం అనేది వెంటనే కల్పించాలి. దానికి బడ్జెట్తో ఏ ప్రమేయం లేదు, మేనిఫెస్టోలో పెట్టారు కనుక అది చేయొచ్చు. ఇంకా బీసీలకి నేడు జరుగుతున్నటువంటి దాడుల విషయంలో మేము చూస్తూ ఉన్నాం. మొన్ననే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒక సబ్ ఇన్స్పెక్టర్, బ్యాక్వర్డ్ క్లాస్ చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు, గన్తో కాల్చుకుని చనిపోయాడు. చాలా బాధాకరం. అయితే ప్రభుత్వంలో ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఎవరు ఎక్కడున్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకి రక్షణ కల్పించాలి అన్నటి ప్రభుత్వం. మరి ఆ విషయంలో చాలా అన్యాయం జరిగింది ఒక వ్యక్తికి. అతన్ని, వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం రక్షించి వాళ్ళకి ఏదైనా అవకాశాన్ని, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రక్షణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ బలహీన వర్గాలకి. ఎస్సీఎస్టీకి ఏ విధంగా ఉందో ఆ విధంగా రక్షణ చట్టం పెట్టినట్టయితే మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక సమస్య బలహీన వర్గాలది. ఆయన ఖచ్చితంగా కులగణన, జనగణనలో కులగణన, సమగ్ర కులగణన చేయాలని చెప్పి వారిని మేము కోరుతా ఉన్నాం. మరి ఆయనే ముందుకొచ్చి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలా లేని పక్షంలో తెలంగాణలో ఒక బీసీ సంఘానికి సంబంధించిన వ్యక్తి కోర్టుకు వెళితే అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం వితిన్ 3 monthsలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, గవర్నమెంట్కి కూడా డైరెక్షన్ ఇచ్చింది, కులగణన చేయండి 3 నెలల లోపని. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ సంఘం వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించకుండా ప్రభుత్వమే ముందుకు వచ్చి ఖచ్చితంగా కులగణన చేస్తుందని ఆశిస్తున్నాం. వెంటనే చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా చూసుకుని 2014-19లో ఇదే ప్రభుత్వం ఉన్న టైంలో కొన్ని కులాలని, బీసీలో ఉన్న కులాలను ఓసీలో చేర్చాలనే ప్రతిపాదన అయితే చేసింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆ ఆలోచన కనుక చెందితే మీ వంతు ఏ విధంగా ప్రయత్నం చేస్తారండి? చెందకుండా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. ఏ ఒక్క కులానికి అన్యాయం చేయాలని ఏ ప్రభుత్వం తలపెట్టినా మరి ఆ ప్రభుత్వానికి చాలా కష్టకాలం వస్తుంది. బీహార్లో చూసుకున్నట్టయితే అక్కడ కులాలని, అక్కడ ఎలక్షన్కి ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగత్ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకన్నాళ్ళు కొనసాగుతాయి రిజర్వేషన్లని. బీజేపీ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు అంటే సోనియా గాంధీ గారు 2014లో 9 రాష్ట్రాల్లో జాట్లని బీసీల్లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. 9 రాష్ట్రాల్లో మేము కోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టుకి. మరి 2014లో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎక్కడైనా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం తలపెడతానని ఏ ప్రభుత్వమైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వాళ్ళకి పూర్తిగా విఫలమవుతుందని చెప్పి మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. రిజర్వేషన్ జోలికి రావద్దు. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ స్థానిక సంస్థ రిజర్వేషన్ లోకేష్ గారు ఆయన పాదయాత్రలో చెప్పారు. ఖచ్చితంగా స్థానిక సంస్థ రిజర్వేషన్ 34% పెంచడానికి మా ప్రయత్నం చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకున్నట్టయితే 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాలి. అంటే ప్రధాని కూడా చెప్తున్నారు, అంటే బీసీలో కూడా వెలగా సెటిల్ అయిన కొన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలను మాత్రమే మేము చేరుస్తామని కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారు. అలా కనుక జరిగితే ఏం చేస్తారు మీ వంతు? అంటే కొన్ని ఏ కులము ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందిందండి, అది సరైనటువంటి పదం కాదు. ఇవాళ రెడ్లలో బ్రాహ్మిన్స్లోను కమ్మార్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు లేని కులమే ఉండదు. అసలు రిజర్వేషన్ క్రైటీరియా ఏంటి? రిజర్వేషన్ సామాజిక వెనుకబాటుతనం ఉన్నటువంటి వారికి రిజర్వేషన్స్ చేయాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన యొక్క రాజ్యాంగం రాస్తుంది. ఇవాళ పేదవారికి కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తామంటే పేదవారి రిజర్వేషన్ కల్పించడం అంటే పప్పు బెల్లాలు పంచినట్టుగా ఈ రిజర్వేషన్ పంచడమే అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషను, వాళ్ళకి మాత్రమే వర్తించాలి అనేది ఒక బీసీ సంఘాల యొక్క బీసీ నాయకుల యొక్క వాదన. అంటే బీసీ సంఘం అంటే సరిపోతుంది. ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని కులాలు ఇక్కడ బీసీగా ఉన్నాయి, సెంట్రల్లో చూసుకుంటే ఓసీలుగా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు బీసీ సర్టిఫికేట్ కానీ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వాళ్ళకి ఏ విధంగా వెసులుబాటు కల్పిస్తారు? వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధులు చేకూరుస్తారు? నేను ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ తూర్పు కాపులు ఉన్నారు, వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే రావట్లేదు. వారు ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వెనుకబాటుతనాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ బీసీ కమిషన్కి అర్జీ పెట్టుకోవటం, నేషనల్ బీసీ కమిషన్ సర్టిఫై చేస్తుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి పబ్లిక్ హియరింగ్ పెడతారు. పబ్లిక్ హియరింగ్ పెట్టి తూర్పు కాపులందరినీ పిలుస్తారు. మీకు సెంట్రల్లో ఓబీసీ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మీరు మీ యొక్క స్థితిగతులు ఏంటంటే వాళ్ళకు పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ లిస్టులో కూడా ఓబీసీ లిస్టులో కూడా కలుపుతారు. అలాగా ఏ కులాలు ఉన్నాయో ఆ కులాలు మా యొక్క బీసీ ప్రజా సంక్షేమ సంఘాన్ని అప్రోచ్ అయితే కేంద్రంలో న్యాయశాఖ మినిస్టర్ రామదాస్ అత్వాలే గారితో కలిపి అలాగే నేషనల్ బీసీ కమిషన్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి మా వంతు సహకారం చేసి ఓబీసీలోకి తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రధానంగా చెప్తున్నారు, చూసాం కదా, ఏదైతే ఉన్నటువంటి కులాల జోలికి వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కులాల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేమైతే వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా మేమైతే పోరాట తీరుతామని కూడా మరొకటి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కులాలు అయితే మాత్రం వెల్ఫేర్గా సెటిల్గా అని చెప్పేసి అయితే మాత్రం కొన్ని కులాలను అయితే మాత్రం మళ్ళీ ఓసీలకు చేర్చే ప్రయత్నం కూడా జరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం మేమైతే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామని కూడా మనతో కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.